నా పేరు అర్జున్. ప్రతి ఒక్కరి కథలో మలుపు ఉంటుంది. నా కథలో డబ్బు, ఆడవాళ్ళు. అదేంటో మీరు చూడండి. ఐడియా హలో అర్జున్, రూమ్ దగ్గరికి రారా, అర్జెంటుగా పంచాయతీ ఉంది. హలో సూర్య, హలో అశోక్. ఏంటి వీళ్ళు రారు? ఇంకోటి ఏంటిరా? ఒకసారి చిటికి ఏదో ఉంది ఏముందండి. గొడవ లేక నేను చెప్తాను నాకు ఆ పంచాయతీ గురించి. బావా మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు. మా తాతకి, మా తాతల నాన్నకి, మా నాయనమ్మకి, మా నాయనమ్మ చెల్లికి. ఇవన్నీ బావా మీ నాన్న మర్చిపోయినా బావా? నాకే ఉన్నాడు కాబట్టి. బావా పూజ పాట స్టార్ట్ చేయి. భక్తి పాట, భక్తి పాటే. బాగా బాగా వస్తుంది నాకు. నాకు కొంచెం చొక్క తక్కువైంది. కరెక్ట్గాను మావా. ఏం అంత సగం దారి పడిపోతావు నీకెందుకు? నువ్వు నీయేనా నోరు మూసుకుంటా. మా లాభ ఎలాగో లేదు. వెనకలుతేనే బ్లాక్ కలర్స్ ఉన్నాయి. అశోకు, అశోకు, నువ్వు బిజినెస్ పెట్టు. కాదు, నువ్వు బిజినెస్ నేను ఇన్వెస్ట్ చేస్తా. నీకు నేను ఉన్నా, ఎంత చెప్తా. నీకు కావాలి నేను పెడతా మామా. ఐ లవ్ యూ. అర్జున్ బావా మనకి సెట్ అవ్వు. ఈ బిజినెస్లో ఏం సెట్ అవ్వు మామా, సెట్ అవ్వు. వద్దు, మనం బాగా చదువుకుందాం, ఏదైనా జాబ్ చేసుకుందాం మామ. ఇది ఎందుకు మనకి? అర్థం చేసుకో, అర్థం చేసుకో. మాకేమొద్దు జాబ్లో. లేదు బా, వాడికి ఇన్వెస్ట్ చేస్తాను మాట ఇచ్చాను. చేస్తా నేను. వాడు వద్దు, వాడు వేస్ట్. వద్దు నేను చెప్తున్నా. వాడిని నేను పైకి తీసుకొస్తా. నేను ఉన్నా వాడికి. వద్దు బా, నేను చెప్పేది నువ్వు. లేదు బా, నేను మాట వాడి మాట ఇచ్చా, నేను వాడికి చేస్తా అంతే. ఇప్పుడే కాదు మా వాడు చెప్పింది, ఎప్పుడు ఇచ్చినా మా మాట. నేను మాట తప్పను. ఏంది ఇన్వెస్ట్ చేస్తావా, బాగుపడుతావా? ఇప్పుడు జోబులో నుంచి 200 డబ్బులు తీరా. మాట్లాడుతున్నాం మేము. ఒరే పిలిచిందా నేను పంచాయతీకి? అశోకు, అసలు బిజినెస్ ఏంటి? అసలు ఏం పెడదాం అనుకున్నా చెప్పు నాకు. ఆడు ముందే వచ్చింది మామ. నాకు బిజినెస్ పెట్టా అంటే మా అమ్మ డబ్బులు ఇయ్యదు. మా అమ్మ సంగతి నీకు తెలిసిందేగా మామ. 100 ప్రశ్నలు అడిగితే ఏంది బిజినెస్ ఏంది అయ్యేది. కొంపలో నన్ను ఆడవాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నావు. నువ్వేం బిజినెస్ పెడతావురా? అమ్మరా, అమ్మాయినా ఆడదైనా మన గ్రిప్లో ఉండాలి అంతే. రేపు మన ఇద్దరం బ్యాంకు పోతున్నాం. నీకు 5 లక్షలు ఎత్తనం, నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు. నీకు నేను ఉన్నా, పెడతా. బాగా నాకు నిద్ర వస్తుందిరా, ఏడేమనుకుంటా. నేను ఏడే పండుతుంది, నన్ను అందరూ ఏడే పడుకుని నేను ఎవరిని తీసుకెళ్ళాలరా? హలో, చెప్పరా అర్జున్. ఎక్కడున్నారా? ఇక్కడే మన అడ్డగాడ బ్యాగ్ ముక్కలు.
అర్జెంట్గా ఆల్ఫా కాడికి రా. సరే. వచ్చి కూర్చో. ఏంది మామ, ఏమైంది? అర్జెంట్గా రామన్నావు? మామ రాత్రి చెప్పినట్టే నీకు ఇస్తాను మాట ఇచ్చాగా. ఇదిగో మా ఇంట్లో ఇప్పుడే బ్యాంక్ వెళ్ళి తీసుకొచ్చా, తీసుకో. మామ ఈ జాబ్ ఇవన్నీ మనకు సెట్ అవ్వలే, కానీ ఈ మనీ ఇన్వెస్ట్ చేసి మనం సాగిపోము. ఓకేమా? సర్లేరా. ఎక్కడున్నాడు వీడు? ఓకే. ఎంతసేపు అవుతుంది నేను వచ్చి? టైంకి రావాలని తెలీదా? వచ్చాను కదా అర్జున్. ఏం తింటావు చెప్పు. ఏం తిందాం? వెయిటర్, మ్యామ్. చికెన్ పిజ్జా ఒకటి, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఒకటి. ఓకే, 5 minutes. ఓకే. రిజల్ట్స్ వచ్చాయంటగా, ఏమైంది? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? తినడానికి వచ్చు, తేలిపో. మధ్యలో ఈ ఫోన్ ఒకటి. అలా అంటావేంటి అర్జున్? ఇది నీ కెరియర్ సంబంధించింది. సలేటు నా సాగు నేను చెప్తా, నువ్వు ఇంటికి వెళ్ళిపో. నువ్వు మారోరా. వీడేంటి నాకు ఇప్పుడు కాల్ చేస్తుండవు? హలో అర్జున్, చెప్పురా. ఇలా బిజినెస్లో లాస్ వచ్చిందిరా, డబ్బులన్నీ పోయినాయిరా. ఏం మాట్లాడుతున్నావురా? సారీరా. సారీరా? ఏం కంగారు పడదు, దాని గురించి తర్వాత మాట్లాడుతున్నావు. ఉంటా. పచ్చ డబ్బులు పోయాయా? నాన్న వెళ్ళేసి డబ్బులే బ్రహ్మకి సమాధానం చెప్పాలి. అయినా బడి జరిగే విషయాలు ఇంట్లో ఆడదని చెప్పాలా అయింది, చూసుకున్నా లేదు. ఎక్కడ వచ్చావే? వస్తున్నా ఆగ్రా. ఎందుకు అట్లా అరుస్తున్నావు? ఎందుకు అరుస్తున్నావు? వస్తున్నాను కదా. పిలిస్తే వస్తున్నావు అంటే అమ్మా. ఎంత టైం అయింది? కొడుకు అన్నమెడాలని తెలియదా? అడుక్కోవాలా? ఎందుకు అరుస్తున్నావు? కొంచెమే ఆలస్యమైంది, పనిలో పడి మర్చిపోయాను. సరే కూర్చో, అన్నం తీసుకొస్తా. వస్తున్నా. ఆ సాంబార్ అనుకో. అవునరా, మొన్న ఏదో బిజినెస్ అని డబ్బులు తీసుకున్నావు, అయిందా పని? అవలేదు. ఏం చేసావు డబ్బులు? వంటింటి కుండేలు వంటింటి కుండేలా ఉండు, బయట రావుతుంది నీకెందుకు? అవన్నీ నేను చూసుకుంటాలే. అలా అంటావేంద్రా, నువ్వు బాగుపడతావని ఇచ్చాను. అవి మీ నాన్న పోయాక వచ్చిన ఎల్ఐసి డబ్బులు రా. అసలు నీకు కొంచెమైనా బాధ్యత ఉందా? మీ నాన్న పోయాక అన్నీ నువ్వే అని బ్రతుకుతున్నాను రా. ఎప్పుడు ఈ దరిద్రం కావాలా? నేను చూసుకుంటా అన్నాగా. ఏమా తొందర రాండిరా, ఎంతసేపు అని వెయిట్ చేయాలి గ్రౌండ్లో? క్రికెట్ ఆడుకుందాం రండి. వస్తున్నారు, అర్జున్ సూర్య టీం వస్తుంది. ఏందిరా లేటు? వచ్చినాగా బ్యాటింగ్ ఏంది? చూసుకుందాం.
నా వల్ల కాదురా బ్యాటింగ్ ఆట, నేను బౌలింగ్ తీసుకుంటా. సర్లేరా కాసేపు కూర్చుందా, తర్వాత బ్యాటింగ్ నేను చేస్తా. ఏదిరా అప్పుడే కూర్చున్నారు? నా వల్ల సీన్ అయిపోయింది అయ్యా. ఆడదాంలే కొద్దిసేపు ఆగి. ఏంద్రా సత్య నీకు కోపంగా వస్తుంది, ఏమైంది? గొడవైంది ఏంది? నాకేం తెలుసు. ఏంటి సత్య ఎలా వచ్చావు? రే అర్జున్ లేరా? రే రీల్స్ వచ్చాయని నాకు ఎందుకు చెప్పలేదురా? ఆశ అయితే చెప్పేవాడిని, ఫెయిల్ అయ్యా. అయినా నీకెందుకు? సిగ్గుందా నీకు? రాసింది సప్లి, అందులో కూడా ఫెయిల్ అయ్యావు. ఇలానే చేస్తే మా నాన్నగారు వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు. అప్పుడు కూర్చొని ఏడు. ఏంట్రా ఇదా మాట్లాడుతూ? అమ్మాయిలతో వచ్చిన వాళ్ళు ఇదే రావు, తలకనే బుట్టేస్తారు. సరే ఇంటికి పంపండి. ఏమా ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను అన్నయ్య, నా బాధ అంతా వాడి కోసమే. అవునారా? ఏమనుకుంటారు వాడి గురించి? ఏరా అల్లు ఓమవా? ఏరా ఏం చేద్దాం అనుకుంటున్నావు? చదువు ఎలాగా అప్పలేదు, ఉద్యోగం ఎలాగా రాదు, బిజినెస్ అన్నావు, అమ్మ నీకు డబ్బులు ఇచ్చింది, వాటితోనన్నా బాగుపడతావు అనుకుంటే అది నీకు చేతగాలేదు. అసలు ఏం చేసేవరా 5 లక్షలు? మా ఫ్రెండ్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాడు. ఏంటి ఇన్వెస్ట్మెంటా? నువ్వా? ఎంత వచ్చింది ఏంది లాభం? వాడే నష్టాల్లో ఉండవు, వాడేమిస్తాడు నాకు? నువ్వు పెట్టుబడి పెడితే అశోక్ బిజినెస్లోనేనా? అవును, అడ్డమైన వాళ్ళందరూ సమాధానం చెప్పాల్సి అవుతుంది. తండ్రి లేడని ఏదో 4 మంచి మాటలు చెప్పి పోదామని వస్తే ఇంత పొగరా వీడికి. నువ్వు ఉండరా, కోపం తెచ్చుకోకు. తెలుసుగా వాడి గురించి. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. అవునక్క, నీ కొడుకు సత్య అనే గర్ల్ ఫ్రెండ్ ఉందంటగా? అవునరా, ఆ పిల్లని కూడా ఒకటే బాధ పెడుతున్నాడు, ఏడిపించేస్తున్నాడు. మంచి పిల్ల, వాడు బాగా కోరే పిల్ల, లక్షణంగా ఉంటుంది. ఆ పిల్లనే కోడలుగా తీసుకొస్తాడు అనుకుంటున్నాను, కానీ అది ఆశగా మిగిలిపోయేలా ఉంది. ఇలా అయితే చాలా కష్టం అక్క పెడుతున్నాయి. అక్క నువ్వేం బాధపడకు, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం నువ్వు బావే. ఇన్ని రోజులకి నీ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఈరోజు దొరికింది. ఏం మాట్లాడుతున్నావురా? మీ డబ్బు ఎక్కడ పోలేదక్క, ఆ అశోకుడు పెద్ద వెధవ నాకు ముందే తెలుసు. అందుకే మా సూర్యకి చెప్పి వారిని పట్టుకుని డబ్బులు వసూలు చేయించా. ఉండక ఇదిగో అక్క 5 లక్షలు. మళ్ళీ నీ కొడుకు చెప్పకు, వాడు మళ్ళీ వేస్ట్ చేస్తాడు డబ్బులు. ఇదిగో మళ్ళీ వాడి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయి. సరే అక్క, మళ్ళీ కలుస్తాను అక్క. మా మామ కూడా కొంపలో ఉండకపోయిండు. ఓడి అమ్మ అనుకున్నది ఈడెదురవుతాను కదా. అరే అల్లుడు ఒకటి చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. నీ పతాన్ని కోరే కళ్ళు వేలల్లో వందల్లో ఉంటాయి, నీ తోడుగా ఉండే చేతులు అరుదుగా ఉంటాయి. ఆ చేతులు చేజార్చుకో. అమ్మ జాగ్రత్త. ప్రతి ఒక్కడు సలహాలు ఇచ్చేటోడు. ఈ అమ్మ చొక్క పడక వారం అవుతుంది, డబ్బులు ఆడిపెట్టింది ఇది. ఈ సరుకులు ఆడినా చూద్దాం. అరే తాలిబొట్టు ఏం కాదులే, తాగడ పడదు, మళ్ళీ తీసుకోవచ్చు. ఎంత
తాకట్టు పెట్టుకొని మిగతా డబ్బులు నాకు ఏమన్నా తెచ్చి మిగతా ఏముండవు. ఏమైందమ్మా ఏడుస్తున్నా? మెల్లో తాడు కనిపించట్లేదురా. అందుకని ఏడుపు. అదేంట్రా అలా అంటావు? అది మీ నాన్నగారి జ్ఞాపకార్థం. కనిపించకపోతే బాధ ఉండదా? అబ్బా ఆపు నీ సోది. అది భద్రంగా సేఫ్గా స్టేట్ దగ్గర ఉందిలే కానీ. అది నువ్వు తీసావా? అది తీల అమ్మేశా, డబ్బు అవసరం అయ్యి. ఆ తాళి నా ప్రాణం. మీ నాన్నగారు మిగిల్చిన ఆస్తి. తాళి నమ్మేటమేంద్రా? నువ్వు మనిషివేనా? ఆపు నీ గోల. ఎలాగో తాళి కట్టినోడు ఎలాగో పోయాడుగా. అద్దాల తాళి తాళి గోల. నేను నీకు దరిద్రమా? నాతో నీకు గోల? అయినా మీ నాన్న ఏం చేశాడురా? అయినా నీకేం తక్కువైంది? నీకేం చేసాం మేము? నువ్వు ఉంటున్న ఈ ఇల్లు అయింది. నువ్వు అనుభవిస్తున్న ఈ గోగాటం మొత్తం అయింది. మేము లేకుంటే ఒక్క నిమిషం బతకగలుగుతావు అసలు? అవును, ప్రపంచంలో ఉన్న సుఖం అంతా మీరే ఇచ్చారు. మీరు లేకుండా నేను సుఖంగా ఉంటా. ఈ క్షణం నుంచి నువ్వు మా కొడుకువి కాదు. మీ నాన్న చనిపోయాడన్న గౌరవం కూడా నీకు లేదు కదా. నేను లేకుంటే బ్రతుకురా. ఉంటా. ఉండలేనా ఏంటి? ఉంటా. నువ్వు లేకుండా హ్యాపీగా ఉంటా. తర్వాత నువ్వే బాధపడతావు. ఒరే ఆపరా. ఒక నెల రోజులు అమ్మ లేకుండా బ్రతికి చూపించురా. అప్పుడు నేను ఒప్పుకుంటా. ఛాలెంజ్ చేస్తున్నావు. ఒకే ఒక్క నెల బతికి చూపిస్తా. గమ్యానికి చేరుకునే దారులు ఎన్నో ఉంటాయి, కానీ ప్రతి దారి గమ్యానికి చేరుస్తుంది అనుకోవడం మూర్ఖత్వం. కంట్లోంచి బయటికి పోయి మనశ్శాంతంగా. పోనీలే, నా కొడుకు మూర్ఖత్వాన్ని దూరం చేయడానికి ఉన్నది ఒకటే దారి. వాడు మారాలి. మారతాడు. నేను మారుస్తాను. కానీ కష్టం విలువ తెలిస్తే తప్ప వాడు మారడు. ఏంటి అర్జున్ ఫోన్ కలవట్లేదు? ఆంటీకి ఫోన్ చేస్తా. హలో ఆంటీ. ఛాలెంజ్ చేస్తున్నావు. ఒకే ఒక్క నెల బతికి చూపిస్తా. ఓహో అలానా? ఓకే సరే అండి, నేను చూసుకుంటా. ఓ పని చేద్దాం, సూర్యకి ఫోన్ చేద్దాం, అక్కడే ఉంటాడు కదా. హలో సూర్య, అర్జున్ తీసుకొని అర్జెంటుగా చెరువు కట్టుకు రావా? బాబాయ్ హీరోడటి. అదే మీ బావా ఏంటి సత్యానికి ఫోన్ చేసి ఎక్కడ దగ్గర రమ్మంటుంది? ఏమో నాకు సరే అక్కడ వెయిట్ చేస్తున్నాడు బా. సరే బాబా. ఏను బావా గొడవ అసలుకి? బైక్ మీద చెబుతాడు అది. ఏంటో మీ గొడవలు. సరే ఇక్కడ మీ ఇద్దరు అట్లా మాట్లాడుకుంటానండి. నేను అక్కడ వెళ్ళి వెయిట్ చేస్తాను. అర్జున్ సప్లీ ఫీజు కట్టావా? లేదు, మర్చిపోయా. ఏంటి మర్చిపోయావా? ఈరోజే లాస్ట్ డేట్, వెళ్ళి సప్లీ ఫీజు కట్టు. డబ్బులు లేవు, అయినా నెక్స్ట్ టైం కట్టుకోవచ్చులే. ఓ డబ్బులు లేవా? అయితే నీకు తిరగడానికి, తినడానికి, తాగడానికి, కార్డ్స్ ఆడడానికి దానికి మాత్రం డబ్బులు ఉంటాయి. ఓహో మా అమ్మతో మాట్లాడావా? అయ్యింది ఇప్పుడు నీ గోళ. ఏం తెలిసిందిగా? నా చిరా పెట్టకో. ఆంటీ ఎంత ఫీల్ అవుతున్నారో తెలుసా? సరే వదిలే ఇదంతా. ఉండడానికి ఇల్లు లేదు, బ్రతకడానికి డబ్బు లేదు, లైఫ్ మీద సీరియస్నెస్ లేదు, బాధ్యత లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఓ నాకు డబ్బు లేదా? నీకు ఎంత కావాలేంటి? ఓ డబ్బులా? అది మధ్యలో ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది?
హే ఆపో, అర్థమైంది, అన్నీ అర్థమవుతున్నాయి. మమ్మ నువ్వు ఇద్దరు ఒకటే. మీ ఇద్దరే కాదు, ప్రపంచంలో ప్రతి అమ్మాయి అంతే. డబ్బు ఉంటేనే అబ్బాయిలకు విలువ లేదు, అంతేగా? ఏం మాట్లాడుతున్నావు? డబ్బుల కోసం నేను ఇష్టపడ్డానా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు ఏంటి? మీ ఇద్దరు నన్ను రగం చేశారు. నేనే కాదు, ప్రపంచంలో నాలాంటి వాడు వీధికి ఒకడున్నాడు. ఒకసారి చెప్పేది విను అర్జున్. దీని అమ్మ జీవితం. ఇప్పుడు చదువుతున్నా విను. మా అమ్మ అవసరం లేదు, నీ అవసరం లేదు. ప్రపంచంలో ఏ అమ్మాయి అవసరం లేదు. నేనంటే ఏంటో చూపిస్తా. నెల రోజులు నేనేంటో నీకు చూపిస్తా. ఛాలెంజ్ చేస్తున్నా, ఒకే ఒక నెల బతికి చూపిస్తా. నేనేంటో చూపిస్తాను నీకు. ఏంటి సత్య, ఏంటి ఏడుస్తున్నావు ఏంటి? ఏమైంది? కళ్ళు తుడుచుకో. ఏడమ్మా, కళ్ళు తుడుచుకో. ఇప్పుడు తన కోపంలో ఉన్నాడు. నా మాట నీ మాట ఇద్దరి మాట వినడు. కోపంలో మనిషి విచక్షణ కోల్పోతాడంటే ఏంటో అనుకున్నా. ఇప్పుడు చూస్తున్నా. చూద్దాం, ఛాలెంజ్ చేశాడు కదా, చూద్దాం ఇలా అయినా మారతాడేమో అని ఒక చిన్న ఆశ. ఏంటి సత్య, నువ్వు కూడా చిన్నపిల్లలాగా? లేదు, నాకు నమ్మకం ఉంది తన మీద, నా ప్రేమ మీద. తను మారతాడని, తను మారి తిరిగి నా దగ్గరికి వస్తాడని. ఎప్పటివరకు నీ వాడి కోసం ఇలా ఉంటావు? ఎప్పటి వరకైనా. ప్రేమించిన మనిషి కోసం కన్నీటి ఎదురు చూపులు అన్నమాట. సరే, నీ నమ్మకం మా అత్త నమ్మకం గెలిచి వాడు మారితే నాకు కూడా చాలు. ఈనాడు వాడితో సాహసం అంటే కష్టమే కానీ తప్పదు. ఫ్రెండ్ అంటే అంతేగా, కష్టాలు తెరిచిపోయినా కష్టాలను పంచుకుంటాడు. అంతేగా, ప్రేమించిన మనిషి కోసం చిన్న పనైనా కష్టంగా ఉండదు, ఇష్టంగానే ఉంటుంది. ఆ మనిషి మన పక్కన ఉంటే చాలనిపిస్తుంది. వాడి కోసం ఎదురు చూస్తున్నా అంటావు, మరి మీ నాన్న సంగతి ఏంటి? అశోకవనంలో సీత రాముడు రాలేదని భయపడలేదు, వస్తాడని నమ్మింది. వచ్చే వరకు ఎదురు చూసింది. ఆ సీతమ్మ నమ్మకమే కదా. శివభక్తి పారాయణుడైన గంధర్వ యక్ష దైవ దానవాది సైతం ఓడించలేని రావణ్ణి రాముడు ఒక్క బాణంతో ఓడించేలా చేసింది. ఇది కూడా అంతే. అర్జున్ ఇంటి పేరు మా ఇంటి పేరు ఒకటయ్యే వరకు నేను మా నాన్నతో యుద్ధం చేస్తాను. ఇదంతా బాగానే ఉంది కానీ మరి వాడిని అలా చూసుకోవాలి అర్జున్. కానీ అప్పుడే అయిపోయింది అనుకున్నారా? అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. అర్జున్ వాళ్ళ అమ్మగారిని తన గర్ల్ ఫ్రెండ్ని వదిలి బయటికి వచ్చినప్పుడు అతను సర్వైవ్ అవ్వగలడా లేడా అనేది పార్ట్ 2లో చూసుకుందాం. మిస్టర్ రోబోట్ పార్ట్ 2 కమింగ్ సూన్, అతి త్వరలో.